వ్యవసాయ పనిముట్లు పలుగు పార గొడ్డళ్ళు కొడవళ్ళు ఏది కావాలన్నా మనం వెళ్ళాల్సింది కొలువు దగ్గరికి. ముడి ఇనుము గనక మనం ఇచ్చామంటే దాన్ని వేడిలో కాల్చి వివిధ రూపాల్లో మనకు కావాల్సినట్లుగా తయారు చేసి ఇస్తారు. వాళ్లే కొలిమి కార్మికులు. ఈ కొలిమి కార్మికుల జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ బతుకులు ఎలా సాగుతున్నాయి, ఒకసారి వాళ్ళని పలకరిద్దాం. ఒక రోజంతా వాళ్ళతో ఉండి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో చూద్దాం. ఏం తాత ఏం చేస్తున్నారు? లాలాలు చేస్తున్నాము. నాడాలా? లాలాలు. ఇంకా తునికి మొలలు చేస్తాము, కార్లు చేస్తాము. ఇంకా ఏమైనా ఇవి కార్లు ఇవి మడకొండలు చేస్తాము. ప్రతి ఒక్క పని చేస్తాము సార్, చిన్నప్పటి అన్నీ. అవునా? అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా ఏమంటారు? దీన్ని తిత్తి అంటారు, కొలిమి తిత్తి అంటారు. కొలిమి తిత్తి. దీనికి డాగ్లీ అంటారు. డాగ్లీ. దీనికి సమిట్ అంటారు. చాలా బరువు ఉందిగా. సమిట్ అంటారు. అవును. ఇంత వయసులో ఎట్లా మోస్తున్నావు? మా కష్టం ఉండాలి, చేయాలి సార్. చేయకుంటే మా జరగదు, చేస్తూనే ఉండాలి. ఇంకా ఏమైనా జరాలు గిరాల్సి కూడా ఏమైనా డబ్బులు కావాలంటే కూడా చాలా అవసరంగా పని చేసుకోవాలా, మనకు మా జరాలను చూసుకోవాలా. చాలా బాధ ఉండాలి సార్. ఇది ఇప్పుడు ఏం తయారు చేస్తున్నారు? ఇప్పుడు లాలాలు చేస్తున్నాం సార్. లాలాలు, ఎద్దులు లాలాలు. ఎద్దులకి నాడాలు తయారు చేస్తున్నారా? ఇవేనా అవన్నీ? అవే. ఇవన్నీనా? ఎట్లా తయారు చేస్తారు వీటిని? ఇది ఎరక్కేసి సిమెంట్తో కొడతారు, చానం పడతారు. దీనికి ఎరక్కేసి సిమెంట్తో కొడతాము, పల్సన్ చేసి మళ్ళీ ఉంచి మళ్ళీ చానం పడతాము. దీన్ని పెడితే ఇంత వెడల్పుగా వస్తుందా? కొట్టాలా సార్, కొట్టనే వచ్చేది అది. అట్లా ఎంతసేపు కాల్చాలి అందులో? అది ఎరగనే కంచాలి. అది ఎరకంజ, అది ఎరగనే కంచాలా. మరి తెచ్చి మరి కొట్టాలా, తీసి కొట్టాలా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది అతను? ఎప్పటి నుంచి చేస్తున్నావు? నేను ఒక 30 సంవత్సరాలు చేస్తాను. 30 సంవత్సరాల నుంచి గడ్డమంతా నెరిచిపోయింది పాపం. చిన్నప్పటి నుండి చేస్తాను సార్. ఎంతమంది పిల్లలు? నాకు 3 ఆడపిల్లలు సార్. ఆడపిల్లలు 3? మరి అందరూ ఏం చదువుతున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒక పాప చదువుతుండే, 2 పాపలు పని చేస్తున్నాను. పెళ్ళిళ్ళు చేసావా? ఇంకో పాప ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసావా? ఇంకా ఇప్పుడు అయిపోయింది. మీరు ఎట్లా తాత ఈ నాడాలు కొడుతూ విడిపడుతూ ఎట్లా చేస్తావు? నాకు కష్టాలు సార్. ఏం తాత బాగున్నావా? సార్. ఏం చేస్తున్నావు? కొలిం పని చేస్తామడా. ఎప్పటి నుంచి చేస్తున్నావు తాత? ఎప్పటి నుంచి చేస్తున్నావు? 55 ఏళ్ళ నుంచి. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ? ఇప్పుడు ఎద్దులు లాలాలు చేస్తాను. ఎద్దులు నాడాలా? లాలాలు. ఎద్దులు నాడాలి ఎట్లా చేయాలో నాకు నేర్పిస్తావా? ఎద్దులు నాడాలు చేస్తే ఎట్లా చేయాలో నాకు నేర్పిస్తావా? తప్పకుండా. మీ చిన్నప్పుడు పని ఎట్లా ఉండేది? చిన్నప్పుడు హై క్లాస్ పని. అంటే ఏం చేసేవాళ్ళు? బండ్ల పని, ఎద్దుల బండ్ల పని చేస్తూ ఉండేది. అప్పుడు హై క్లాస్గా ఉండే. ఇప్పుడు అవి బండ్లు లేవు, అన్ని టైర్ బండ్లే. పని చేపించేవాళ్ళు లేరు. ఏదో డిగ్రీ సంపాదించుకోవాలా, పెళ్ళం బిడ్డలు దాక్కోవాలా. ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడబిడ్డ. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఒకడు MA, ఒకడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఆడపిల్లకి పెళ్లి చేసావా? సో ఇదే కష్టపడి పనిచేసి ఆడపిల్ల పెళ్లి చేసావా? అవును తాత. ఇప్పుడు ఏమో చూస్తానికి బాగా వయసు ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు నీకు? నాకు 72-73 ఉంటుంది. 73 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు నీకు. 50 సంవత్సరాల నుంచి ఉన్నావు కదా ఇందులో. మరి అప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఏంటి అప్పుడు బాగుంది సార్. పని తగ్గిపోయింది కదా, పని తగ్గిపోయింది. ఎందుకు తేడా వచ్చిందంతా ఎందుకని? అన్ని కరెంట్ పనులు వచ్చేసాయి కదా, కరెంట్ పనులు అట్లా. ఇప్పుడు రైతులు వచ్చి మీ దగ్గర చేయించుకోవట్లేదా? చేసుకుంటారు. ఏమి చేయిస్తున్నారు? మడకాళ్ళు, ఉడువిళ్ళు, తొనికి ములుకులు, గుడ్డుళ్ళు, అవి. మరి ఇప్పుడు అనంతపురం జిల్లా అంటేనే కరువు జిల్లా కదా తాత? అనంతపురం జిల్లా అంటే కరువు జిల్లా కదా. కరువు జిల్లా. మరి ఇప్పుడు ఎట్లా ఉంది మీ బతుకులు? ఎట్లా సాగుతున్నాయి? రోజు కూలీ ఎంత? ఏంది కూలీ? 20, 30, 40, 50. ఇంత కూలి పని చేస్తే అంత కూలి వస్తుంది. నెలంతా పని ఉంటుందా నీకు? ఏంటి ఉండదు సార్.
ఉండదు 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 నెలంతా ఉండదా? ఉండదు. మరి ఖాళీ టైంలో ఏం చేస్తావు? కానీ బేకారు ఉంటాము. ఏం చేస్తాం మేము? ఏం చేస్తాం మేము? ఏం చేయలేము. చట్టం ఉంటే కదా ఏ పని చేసేదానికి. చట్టం ఉంటే ఏ పని చేయొచ్చు. చట్టం లేదు కదా, అందుకోసం ఏ పని చేయలేము, బేకారు ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ మీరు తయారు చేస్తున్నారు కదా, ఇవన్నీ మీరే నేరుగా వెళ్ళి షాపులకి వేస్తారా లేకపోతే? షాపుల్లో మాకు ఇస్తారు, మాకు కూలి ఇస్తారు. మాకు కూలి ఇస్తారు వాళ్ళు. కూలి ఇస్తారా? కూలి ఇస్తారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇందులో లలాలు చేస్తా ఉన్నాం, ఎద్దులు లలాలు చేస్తా ఉన్నాం. నాడాలు చేస్తున్నారా? ఇప్పుడు నాడాకి ఎంత ఇస్తారు మీకు? ఒక్క లాలంకి 2.5 రూపాయలు. ఒక్క నాడా? ఒక్క నాడకి. ఏది చూపించు ఒకసారి, బయటికి తీసేది. అది ఇది ఒకటి చేస్తే 2.5 రూపాయలు. 2.5 రూపాయలు వస్తుందా దానికి? ఒక్కదానికి 2.5 రూపాయలు అందరూ పంచుకోవాలా? ఎవరు ఆయన? కొట్టే ఆయన, నువ్వు, ఊదే ఆయన. ఏముంటుంది? 30 కూడా రాదు ఒక్కొక్కళ్ళకి. అది ఇప్పుడు నేను కూడా తిత్తి గాలి కొడుతున్నాగా, నాకు కూడా ఇవ్వాలి. అందులో పని చేస్తున్నాను కదా. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి చేసేటప్పుడు నీకు కాళ్ళు చేతులు ఎవరు నొప్పి పట్టట్లేదా? ఇవన్నీ ఉంటాయి, నొప్పులు ఉంటాయి. ఒకసారి నేను కూడా కొడతా తాత, నాకు కూడా చూపిస్తావా? ఎట్లా చేస్తావు, నేర్పిస్తావా? నాకు కూడా నేర్పించాలంటే అది చిన్నప్పుడు రావాలా. పైకి ఎట్లా చిన్నగా లైట్, చిన్నగా, ఇంకా చిన్నగా, ఇంకా చిన్నగా, ఇంకా చిన్నగానా? పైకి ఇంకా చిన్నగా, ఇంకా చిన్నగా. చాలా చిన్నగా వేసేయాలి. అంటే చిన్నగా చిన్నగా ఈడ నడమధ్య, నెట్ట నడమధ్య, నెట్ట నడమధ్య చిన్నగా తగులుతుంది. ఈడ తగులుతుంది చిన్నగా. ఇక్కడ ఇంకా ఇలా కొడితే కంట్లో నిప్పురవలు పడవా? కాలికి ఏమైంది తాత? కాలికి దెబ్బ తగిలింది సార్. ఎక్కడ? ఎట్లా? కొలిమే సమిట్ కొడతా ఉంటే అది ఇది తగిలింది సార్. సమిట్ తగిలింది. ఏది ఇదా? అది తగిలింది. ఇది వచ్చి తగిలిందా? తగిలింది సార్. బాగా తగిలిందే? బాగా తగిలింది సార్. ఈ కొడతా ఉంటే సమిట్ ఈ మోటు వచ్చి తగిలింది సార్. ఇది వచ్చి తగిలింది సార్. బాగా కోసుకుపోయింది. చాలా దెబ్బ తగిలింది. అంటే ఒళ్ళంతా దెబ్బలే ఉన్నాయి కదా నీకు? అవును సార్. ఇవన్నీ కాలిని నిప్పులు పడి అంతా సార్. ఎత్తండి సమిట్, ఎత్తండి పైకి, పైకి ఎత్తండి మంచిగా కూడా. ఇంకా కొంచెం, ఇంకా ముందర కొంచెం, ఇంకా ముందర, ఇంకా ముందర, ఇంకొంచెం ఆయన ముందుకే, ముందుకి వాళ్ళ ముందరికి. బాగా కొడుతున్నా? బాగా కొడతాను సార్. పర్వాలేదు సార్. మరి చేసిన పైసలన్నీ ఇవ్వాలి మరి నాకు. ఇస్తాం సార్. ఇస్తావా? అయ్యా, ఇంక కష్టం చేసే వాళ్ళకే డబ్బులు సార్. ఇగో కొట్టండి సార్. 5 కొట్టేసరికి నన్ను అడుగు అయిపోయింది. ఇంకా మాకు ఎట్లా ఉండాలా సార్? అలా కావట్లే. మాకు ఎట్లా ఉండాలా? అదే కదా మీరు కష్టం. ఇక్కడ ఎద్దు నాడాలు తయారు చేసాం. అవతల పక్క పలుగురు పారలు, ఇంకా చాలా పెద్ద పెద్ద తయారు చేస్తున్నారు. ఒకసారి మనం చూద్దాం ఎట్లా ఉంటుందో. ఎద్దు నడాలు తయారు చేసాం కదా, ఇప్పుడు పార తూములు తయారు చేస్తున్నాం. ఇది ఐరన్ రాడ్. దీన్ని కొలివిలో పెట్టి ఎలా తయారు చేస్తారో నేను కూడా మీకు తయారు చేసి చూపిస్తాను. ఓకేనా?
నీ పేరు పెద్ద ఆయన నరసింహాచారి. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇవన్నీ ఇక్కడ? పార తుమ్ములరా? అక్కడ నాడాలంటే చిన్న చిన్న పని, ఇక్కడ ముగ్గురు కలిసి కొడుతున్నారుగా. ఇదా? వీటిని ఇక్కడ కొట్టిన తర్వాత మీరు వీళ్ళు ఎట్లా దీన్ని ఎవరు వాడతారు దీన్ని? రైతు వాడతాడు. రైతులా? పొలాల్లోకి ఉపయోగిస్తారా? దీన్ని ఎట్లా తయారు చేస్తారు దీన్ని? కొలుములో కాల్చి కాగిపెట్టి చేసేది. దీన్ని ఎంతసేపు ఇట్లా కొలువులో పెట్టించాలి దీన్ని? ఇది ఒక అర్ధగంట సేపు. ఒక రోజుకి ఎన్ని చేస్తారు ఇట్లాంటివి మీరు? ఇదా 160 చేస్తాం. 160 చేస్తారా? ఎట్లా ఇస్తారు ఒక్కో దానికి మీకు? ఒక్కో దానికి 5 రూపాయలు ఇస్తారు. 5 రూపాయలా? 5 రూపాయలని నలుగురు పంచుకోవాలా? నలుగురు పంచుకోవాలా. రోజుకి ఎంత వస్తుంది అప్పుడు ఒక్కొక్కరికి? రోజుకు 150, 100 అంతే. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు నరసింహాచారి? నేనా ఒక 40 సంవత్సరాలు ఇంటి ఉండ. 40 సంవత్సరాలు ఇంటి. 40 సంవత్సరాల నుంచి ఎవరి పని చేస్తున్నావు? కొల్లింగా తిత్తు ఊపేదేను. కొల్లింగా అది తిత్తు ఊపేది, మళ్ళా సబ్మిట్ కొట్టేది ఇట్లా మొదట్లోనా? మళ్ళా ఇట్లా పట్టేది. చాలా కష్టమైన పని. నాకు చేయగలిగింది అక్కడ. చైన్ కలిసమే మాకు ఇది సరిలాగా ఇది చేసుకుంటాం పని అంతే. అవునా? రోజు రోజుకి పనిలో ఉన్నట్టు చేయలేకపోతున్నారు కదా? చేయలేకపోతాను. ఎందుకని? ఏం చేయాలా, మాకు ఎవరు లేవు చూసేవాళ్ళు, పిల్లలు గిల్లలు పెద్దోళ్ళు. కష్టపడాలా, ఎత్తవాలా, తినాలా. 30 సంవత్సరాల నుంచి నువ్వు పని చేస్తున్నావు కదా, నువ్వు సొంతంగా పెట్టుకోవడం అట్లా ఉండదా? సొంతంగా పెట్టుకుంటే సతావ కావద్దా? తినేకి సరిపోయే సరిపోతుంది. సతావా? బ్యాంకు వాళ్ళు రుణాలు ఇవ్వట్లేదా? బ్యాంకు వాళ్ళు రుణాలు ఇవ్వరా? బ్యాంకు వాళ్ళు ఉన్నారు, ఉంటే అప్పు. ఎంతమంది పిల్లలు నీకు? మాకు 5 మంది. 5 మంది పిల్లలు ఉన్నావా? వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు? ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు? చదువుకుంటారు. మగ పిల్లలు 2, ఆడపిల్లలు 3. అబ్బాయిలు ఏం చేస్తున్నారు? ఆడపిల్లలు ఏం చదువుతున్నారు? ఆడపిల్లలు చేసినాం. ఆడపిల్లలకు చేసినాం పెళ్ళి చేసేసినావు 2కి. ఇట్లా కష్టపడుతూనే డబ్బులతోనే చేసావు. ఎలాంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి నరసింహాచారి? ఆరోగ్యం అంటే ఇట్లా కష్టపడి అలుపుతో కూడా వస్తాయి. ఈ దుమ్మంతా ఉంటుంది, దుమ్ము ఉంటుంది, రసం అంటారు చూసారా, పోతుంది. అదంతా ముక్కులో పోతుంది, ముక్కులోకి పోతుంది, ఊపిరితిత్తులో పోతుంది. పట్టకుంటాయి. ఇది వదిలేసి ఇంకా వేరే పని చేసుకోవడం కష్టమా? వేరే పనికి ముందు నింటి ఇదే చేస్తున్నాము. వేరే చేసే అవకాశం లేదు, చేయలేరు కూడా. పెట్టుబడి ఉంటే చేస్తాం అనుకో, అది లేదు కదా. అసలు ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చావు మొదటి నుంచి? మొదటి ఇంటి వచ్చేసి మా తల్లిదండ్రులు బీదోళ్ళు అయ్యి ఈ పరిస్థితికి దిగిండేది. దీంట్లో తీసుకొచ్చి ఈ పనికి సరే, నేను కూడా సమ్మటి కొడతా. నేను కూడా ఒక తూము తయారు చేస్తా. దాని ఎట్లా నేర్పిస్తావా? నేర్పించేకి నువ్వు పట్టాలి కదా, పట్టేకి వస్తే కదా. పడతా, నేర్చుకుంటా. నువ్వు కష్టపడ్డప్పుడు నేను కష్టపడినా. ఆడ కష్టపడతావు లేదు, మా కష్టం లేలే చారి. ఒకటి అక్కడ ఒకటి నాడ కొట్టాను, కొట్టా కాదు. మా కష్టం మీకేలా? కష్టపడితేనే కదా. కష్టపడితేనే ఉండేది, కష్టపడేవాడు పడితేనే ఉంటుంది. వేరే వాళ్ళంతా పడితే ఎట్లా వస్తుంది? కొడతా, పర్వాలేదు, నేర్చుకుంటా. నువ్వు నేర్పి. నేను కూడా ఈరోజు నువ్వు పడ్డ కష్టానికి నేను కూడా అలా కష్టపడి నేను కూడా ఒకటి కొట్టాను, నేర్చుకోలేవు అని చెప్పేసి నేను కూడా తృప్తిగా ఉంటుంది. నాకు కూడా నీకు తృప్తి ఉంటుంది, నువ్వు నేర్చుకోలేవులే. ఒక్కటి నేర్పించు నాకు. నేర్చుకోలేవు ఇప్పుడు నేర్చుకోలేవు. ఒకటి నేర్చుకుంటాను. నరసింహాచారి చాలా కష్టం అంటున్నాడు. కష్టమే. ఎందుకు ఇంత బాధపడటం దేనికి కష్టం అన్నారు? చావు తప్పితే మాకు అప్పుడే సుఖం ఉంటుంది, అప్పటి వరకు ఇంకేం చేయలేమని చెప్తున్నారు. అయినా సరే నేను కూడా ఒక తూము నేను కూడా కొడతా. నేను కూడా చారి కష్టంలో నేను కూడా ఈరోజు భాగస్వామ్యం ఉంటా. చారి వస్తున్నా నేను కూడా. నువ్వు కొట్టు, నీ ఆ కష్టం ఎట్లా కనపడుతుంది. అవునా? వస్తా, నేర్చుకుంటా.
రెడీ 1 2 3 అక్కడే 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 సెంటర్లో పెట్టు సెంటర్లో పడాలా అట్లా పడకూడదు అట్లా నువ్వు రేపు నుండి రండి నేర్చుకుందరు మీరు కష్టపడుతుందో రేపు నుండి రండి. అది బాగా కొట్టానా? బాగా కొట్టినావు బాగా కొట్టినావు. సెంటర్లో ఏంటి సెంటర్లో 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 చాలా కష్టం. కష్టము నాడనే చాలా కష్టం అనుకున్నాను. ఈ పార తుమ్ము కట్టమంటే ఇంకా కష్టం. ఆ దెబ్బ పడేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చిందా అది తిరిగి ఆయన గుచ్చుకుంటాడు. ఆ నిప్పురావు కణకొచ్చిందా కన్నుపోతుంది. ఇదండి ఎంత కష్టమైన జీవితాలు గడుపుతున్నారు మన వాళ్ళు. నాకే ఉబ్బసం ఆయాసం వచ్చేస్తుంది. చాలా కష్టం. నాతో పాటు ఇంకా చాలామంది కొలిమి కార్మికులు ఉన్నారు. వాళ్ళ కష్టాలేంటి సుఖాలేంటి, కనీసం కష్టంలో సుఖమన్నా వీళ్ళకి దొరుకుతుందా, ఎలాంటి బాధలు పడుతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పొద్దు నుంచి మీతో నేను ఉన్నాను కదా, ఒక గంట ఉండేసరికి తెలిసిపోయింది. చేయి కాలిపోయింది, కాలు వలిసిపోయినాయి. అలాగా మాకు వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తగులుతూనే ఉంటాయి. మేము ఇది చేసుకుంటానే ఉంటాము. ఏం చేయాలా, మాకు ఈడ చేస్తేనే జరిగేది, ఇది లేకపోతే జరగదు సార్. అందుకోసం వచ్చి ఇంకా మా పెద్దోళ్ళ కాలం నుంచి ఇదే పని చేస్తాడం. మేము కూడా ఇదే పని. ఇంకా మాకు చదువు ఇది అది ఏం లేదు. ఇదే పని మీద మేము ఆధారపడి బతుకుతా ఉన్నాము. అంతవరకు 2 నెలలు పని జరిగితే 8 నెలలు పని జరగదు. చేతికి ఇవన్నీ ఏంది? కాలిండేది సార్, ఇది అంతా కాలిండేది మొత్తం. ఈ కొలువులో నిప్పురవలు కాలిండేది, నిప్పులు కాలిండేది, దెబ్బలు తగిలి పండ్లు వెళ్ళిపోయాయి. ఏది పళ్ళు దీనివల్లే పోయింది. దీనివల్లే సమిటి తగిలి ఎట్లా ఎట్లా జరిగింది? కొట్టేటప్పుడు 5 మంది కొడతాం సార్. ఒక కొలిమిలో 5 మంది కావాలంటే సబ్మిట్ తీసుకొని ప్రెజర్గా మేము ఒకరు పడితే 5 మంది కావాలంటే కొడతాము. అంత పనితనం ఉంది మా దగ్గర. కాబట్టి అలా పొరపాటుగా ఒకరు ఏమైనా అయింటే అది తగిలి ఉంటుంది సార్. మా బావ సార్ ఎలా జరిగింది అది? నీకు ఎట్లా పోయింది? అది సమిట్ నేను ఇట్లా పడతా ఉంటే సమిట్ కొట్టేది 4 నంబర్స్ కొడతా ఉంటారు. ఒక నంబర్ సమిట్ వచ్చి ఇట్లా అడ్డం వచ్చేసి తగిలింది. మరి ఈ కూలితో మీకు రోజంతా నడుస్తుందా? రోజంతా గడచదు. ఇప్పుడు పని చేసి డబ్బులు మేము తీసుకుని పోతే కూడా పద్దెనే టీకి ఉండదు మా దగ్గర. పద్దెనే టీకి ఉండదు. ఇప్పుడు చేస్తాము, అప్పుడు తినేస్తాము. ₹1 కూడా మా జోబులో ఉండదు. ఉంటే కూడా మళ్ళీ అంగడి దగ్గర పోయి అంగడి దగ్గర ఇప్పించుకొని వస్తుంది. అంగడి వాళ్ళకి ఏం సంబంధం? అంటే అంగడి వాళ్ళకి మీరు అప్పు కడుతున్నారా, లేకపోతే మీరు చేసిన పని డబ్బులు ఇస్తున్నారా? మాకు సామాన్ చేయించమని వాళ్ళు మాకు వచ్చి అడ్వాన్స్ ఇచ్చినారు. ఆ అడ్వాన్స్ తీసుకున్నాం మేము. అప్పుడంతా ఇచ్చినారు వాళ్ళు. ఒకటి ఏమి ఇలా. ఇప్పుడు కనీసం నేను వచ్చి 25,000 అప్పు ఉన్నాను. 25,000 దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టాలా? ఇంట్రెస్ట్ ఏం లేదు. ఒక దినం పని చేయలేకపోతే 2 దినాలు పని చేసి దినాలు రాలేకపోతే మళ్ళీ అరుస్తారు వాళ్ళు. ఏం పని చేస్తున్నాం, డబ్బులు తెచ్చి ఇచ్చి అంటారు. యాన్ని తెచ్చి ఇలా మేము అప్పుడు ₹100 అప్పుడు ₹50 ₹20 అట్లా తీసుకున్నాము డబ్బులు. అది ఎక్కువ అయిపోయినా డబ్బులు. యాన్ని తెచ్చి ఇలా మేము డబ్బులు వాళ్ళకి. ఈ నొప్పులకి మేము తట్టుకోలేము. కంపల్సరీ తాగేస్తుంది. తాగితేనే మేము మళ్ళీ పొద్దునే వచ్చేది మేము పనికి, లేకపోతే రాలేము. ఇది మా పరిస్థితి. నాకు చేయగలిగితేనే నాకు అదిరిపోయింది కదా. ఇప్పుడు కనీసం మీకు చేయి కలింది. మీ మనుషులు ఎంతమంది మీకు చేయి పట్టుకున్నారు? పట్టుకున్నారు కదా. మేము కొన్ని దగ్గర వచ్చి నలుగురు అవుతా ఉంటాం. సంగీటి 3 సంగీటి కొడతాము. ఒక పడతాడు. ఆ ముగ్గురులో వచ్చి మనిషి, నలుగురిలో వచ్చి మనిషి తగిలితే కూడా ఇట్లా చెవి కూడా పట్టుకోరు. ఇట్లా చేయి పట్టుకుని కూడా చూడరు. డాక్టర్ దగ్గర పోవాలంటే కూడా మేము ఇంటి నుంచి తీసుకుని రావాల్సిందే డబ్బులు. కనీసం ఒక దినం జ్వరం వస్తుంది కూడా, జ్వరం వస్తే కూడా ఒక దినంకి పోతుంది. మీకు జ్వరం వస్తుంది, ఒక దినం పోతుంది. మీ జ్వరము పోదు కదా. ఒక వారం 15 రోజులు జ్వరం తగ్గుతుంది, లేకపోతే లేదు. కనీసం డాక్టర్ దగ్గర పోవాలంటే కూడా మేము ₹110 వడ్డీ ఇక్కడ కట్టేసాను. వడ్డీ కట్టాలా? ₹110 వేరే వాళ్ళ దగ్గర ఇప్పించుకోవాలా. ఇప్పుడు కనీసం మీరే అనుకోండి, మీ దగ్గర నేను 500 అడిగితే కూడా 500 అట్లే ఉంటాయి. ₹110 మీకు కట్టాలా. కట్టేదంతా వడ్డీనే. అక్కడ వడ్డీ కట్టాలి. అసలు అట్లా ఉంటుంది, వడ్డీ కట్టాలి. ఓ దినం పని ఉంటే ఓ దినం పని ఉండదు. ఆడి కూడా మా పిల్లలు యాడ్ నేర్చుకుంటారు. దొంగతనాలు కావాలంటే నేర్పిస్తాం సార్ మా పిల్లలకి. ఈ పని చేయలేము. కావాలంటే దొంగతనాలు కావాలంటే చూపిస్తాం.
ఈ పని అంత నీచమైన పని సార్ ఇది. ఈ పని అంత నీచమైపోయింది, చేయలేము కూడా ఈ పని. ఇప్పుడు ఈ కొలిమి కార్మికులు అనేది చూస్తుంటే ఎంత బాధాకరంగా కొత్తగా ఉందంటే చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ చేసుకోవాలా తినల్లా ఆటి వరకే, కానీ ఎత్తి పెట్టల్లా రేపటికి ఏమైనా ఫ్యూచర్కి పనికి వస్తుందంటే అది పొరపాటు. ఈరోజు చేసినాము, ఈరోజు అయిపోతుంది. అప్పటికప్పుడు చేసుకోవాలి, అప్పటికప్పుడు తినాలి. ఈ బ్రతుకులు వచ్చేసి తక్కువ అంటే 20 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు బ్లాక్ స్మిత్లోకే వచ్చేస్తున్నారు. ఇందులోకి ఎందుకు వాళ్ళ దగ్గర పైసలు లేవు చదివించడానికి. చదివిస్తారు, 6-7 తరగతి చదువుతారు, మళ్ళీ దాంట్లో ఇదే పనిలోకి తెచ్చి పెట్టుకుంటారు. పిల్లలకి కూడా భవిష్యత్తు కూడా పిల్లలది చెడిపోతుంది. ఎవరు పట్టించుకునే అవసరం లేదు కదా. ఈ పని మాత్రం ఎవరికి వద్దు. ఎందుకంటే మా తాత చేసినారు, మా నాయన చేసినారు, మేము కూడా ఇదే పనిలోనే అయిపోయినాం. 3 తరాలు మాకు జరిగిపోయింది ఈ పనిలోనే. ఇంకా మా బిడ్డలకు మాత్రము ఈ పని మాత్రం వద్దని మేము ఈ కులిం ఘాట్కి రానికుండా పెట్టుకున్నాము. ఏం పెద్దయినా పొద్దుగాలు చూస్తున్నా, పొద్దు నుంచి కష్టపడుతున్నావు. మా కష్టమే అది సార్, మా కష్టమే అది. అది చేస్తేనే కడుపు ఫుడ్, లేకుంటే ఎట్లా? ఈ వృత్తిలో ఉన్నావు కదా, ఇందులో సాదా బాధకాలేంటి? ఎప్పుడన్నా ఒక రోజైనా మంచిగా అనిపించిందా నీకు? ఒక్క రోజన్నా కూడా? మంచిదంటే ఇంకా చేయలేకుంటే మేము మాకు జరిగేది పని చేయకుంటే జరగదు. ఇంతకుముందు ఎట్లా ఉంది ఈ పని చేసేటప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇలా ముందు బాగానే ఉంటే మేము 5 మంది కూతురు నాకు, వాళ్ళకి పెళ్లి చేసి అంతా క్లీన్ అయిపోయారు డబ్బులు. ఇక ఇది ఇప్పటానికి లేదు. సంపాదన బాగానే ఉండేదా ముందు ఉండే? ఇప్పుడు ఇచ్చుగా 20 సంవత్సరాలు వెనక. ఇప్పుడు ఎందుకు లేదు? లేదంటే బండ్లు వెళ్ళిపోయా, ఎద్దుల బండ్లు అవి ఏం లే, టైర్ బండ్లు ట్రాక్టర్లు అవి అయిపోయా, పనులు తగ్గిపోయా. అంటే యంత్రాలు వచ్చేసరికి మీ పని మీద కూడా పూర్తిగా దెబ్బ పడా. నిత్యం ప్రాణంతో పోరాటం, రక్తంతో చెలగాటం. తరాలు మారుతున్నా వీళ్ళ బతుకులు మాత్రం మార్చలేదు. ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క దీనమైన కథ. ఒక కత్తికి ఒకవైపు పదునుంటుంది. ఒకప్పుడు వీళ్ళు బాగానే వెలిగారు, ఆదరణ ఉంది, గౌరవం ఉంది. వర్షాలు పడుతున్నాయంటే ప్రతి రైతన్న వీళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు, ప్రతి పనిముట్టు వీళ్ళ కులిమి నుంచి బయటకు వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడంతా యాంత్రిక జీవనం అయిపోయింది. పని చేయాలంటే వీళ్ళకి కాన కష్టం అయిపోతుంది. కత్తులు, కొడవళ్ళు, పలుగులు, పార్లు ఏవైనా సరే బ్రాండెడ్ కంపెనీస్ నుంచి వస్తున్నాయి. ఉన్న ఉపాధి కోల్పోతుంది. కుటుంబం గడవటమే కానా కష్టమైపోతుంది. ఇదండి కష్టాల కొలిమిలో మగ్గిపోతున్న కొలిమి కార్మికుల జీవితం. ఇది జీవితం.